హాయ్ హలో అందరికీ నమస్తే. టాపిక్లకు వెళ్ళడానికి ముందు నా రిక్వెస్ట్, వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోలో నిజం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టాడు, భయంకరమైనటువంటి నిజాలు బయటపెట్టారు. ఆయన చెప్పిన తర్వాత ఆశ్చర్యపోవాల్సి వచ్చింది అధికారులు కానీ పోలీసులు కానీ. సో వాటిని బేస్ చేసుకొని వైసీపీ పార్టీలో రెండు పెద్ద తలకాయలు వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సెక్షన్లు కూడా రెడీ చేశారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. సో వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. పోసాని కృష్ణమురళికి సంబంధించి అనేది విభేదాలు సృష్టించారనో, సినిమా పరిశ్రమలో కానీ కులాలు మతాలు వీటి మధ్య సృష్టించారనే విధంగా ఆయన మీద ఎప్పుడో 2015లో మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేయడం 14 రోజులు రిమాండ్ విధించడం కూడా మనం చూసాం. ఈ రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలో పోలీసులు విచారణ చేస్తే అనేక విషయాలు చెప్పారంట. ఈయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనక రీజన్ ఏంటి, దీని వెనక ఎవరుండి నడిపించారనే దానికి సంబంధించి పోసాని కృష్ణమురళి గారు అనేక విషయాలు చెప్పారంట. ఆ విషయాలు ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, లేదా ఇతర విషయాలు కానీ పోసాని మాట్లాడినటువంటి అనేక విషయాలు ఉన్నాయి కదా ప్రెస్ మీట్ పెట్టి గతంలో. వీటన్నింటికి సంబంధించి అసలు నాకేమీ తెలియదు, నేను ఎప్పుడు కూడా ఇది మాట్లాడాలని చెప్పి ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఎవరైతున్నారు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరు పంపినటువంటి స్క్రిప్టును వాళ్ళు పంపిస్తే నేను మీడియా సమావేశంలో చెప్పాను తప్పితే నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పోసాని కృష్ణమురళి చెప్పారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, పోసాని గారిని అరెస్ట్ చేసింది 2015లో ఆయన మాట్లాడినటువంటి మాటల కారణంగా సినీ పరిశ్రమలో విభేదాలు కానీ, అంటే ఇంకా వీళ్ళు చెప్తే కులాలకు మతాలకు సినీ వర్గాల్లో ఒక విభేదాలు సృష్టించి గొడవలు పడడానికి కారణమయ్యాడని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి విచారణ చేయాలి. ఆయన రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మీరు నంది అవార్డు తిరస్కరించారు అప్పుడు అనే అంశాలకు సంబంధించి వీళ్ళు విచారణ చేయొచ్చు. కానీ దానికి సంబంధించి విచారణ, ఆ విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు చెప్పడం లేదు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, చిరంజీవి గారిని ఎందుకు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టారు, చంద్రబాబు గారిని ఎందుకు తిట్టారు, నారా లోకేష్ గారిని ఎందుకు తిట్టారు, వాళ్ళని తిడితే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టారు అనే దాని గురించి వీళ్ళు చెప్పారంట. మరి ఇదే పోసాని కృష్ణమురళి గారు చెప్పారు కదా, ఆయన అసలు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా భార్యను దారుణంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులతో తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల చేత తిట్టించారు, ఇంత దారుణంగా ఎవరు కూడా తిట్టించారని చెప్పి దానికి సంబంధించి మీరు తిడుతూ ఉంటే నేను ఊరుకోవాలా అని చెప్పి మరి పోసాని గారు చెప్పడం. ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూడా మరి టీడీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిడితే కూడా ఈయన అప్పుడు అడ్డుపడినటువంటి వ్యక్తి, అలా తిట్టకూడదు అని చెప్పారని చెప్పి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఒక మహిళ వాళ్ళ సిస్టర్ ఎవరో ఫోన్ చేసి మా కుటుంబ గౌరవం కాపాడామని చెప్పి కూడా ఆయన పోసాని కృష్ణమురళి గారు చెప్పడం జరిగింది. మరి దాని గురించి వీళ్ళు రాయారు, దాని గురించి వీళ్ళు చెప్పరు. వీళ్ళు టార్గెట్ ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి, ఎవరెవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరిని అరెస్ట్ చేస్తే అవతల వాళ్ళ బలం తగ్గుతుందో అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నట్టుగానే వీళ్ళ వార్తా కథనాలు, వీళ్ళ డిబేట్లు చూస్తే అర్థమవుతుంది. నిజంగానే తప్పు చేసి ఉన్న దానిపైన ఆయన అరెస్ట్ చేసి దానికి సంబంధించి విచారణ చేయండి, ఇంకా ఏముందని లోతుగా విచారణ చేసి ఆయన శిక్ష పడే విధంగా చేయండి, తప్పులేదు తప్పు చేసి ఉంటే. కానీ ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేసింది ఒక దాంట్లో, విచారణ చేసేది ఇంకో రకంగా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కక్ష సాధింపులో భాగంగా చేశారనుకోవడానికి అవకాశం ఉందా లేదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, సెక్షన్స్ సిద్ధం చేశారంట. దీని వెనక మొత్తం నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఉన్నారు కాబట్టి దీని అంతటి కారణం వాళ్ళిద్దరే. వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే ఈయన చదివాడు, ఈయన మాట్లాడారని చెప్పి ఇప్పుడు కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఏంటి ఆ సెక్షన్స్ అంటే, BNS 49. BNS 49 ఏంటంటే నేరాన్ని ప్రోత్సహించడం. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు పోసాని మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా మాట్లాడని చెప్పి ప్రోత్సహిస్తే ఈ సెక్షన్ పెడతారు 49. అదేవిధంగా BNS 61. ఈ సెక్షన్ ఏంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు, సమాజంలో ఒక గొడవలు వివాదాలు సృష్టించడానికి కారణం కావడానికి ఒకరు లేదా ఇద్దరు కలిసి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే దానికి సంబంధించి ఈ సెక్షన్ BNS సెక్షన్ 61 పెడతారు. అదేవిధంగా IT యాక్ట్ 66A ఇది ఎందుకు పెట్టారంటే, సోషల్ మీడియా వేదికగా అంటే కంప్యూటర్ రూపంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో కంప్యూటర్ పద్ధతిలో దాని ద్వారా
ఈ అసభ్య పదజాలను వాడడం కానీ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కానీ వీరి ద్వారా చేస్తే ఈ యాక్టు వాడతారనమాట. అంటే సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఆ క్రమంలో మళ్ళీ వాళ్ళని తిట్టించేటువంటి ఒక కార్యక్రమం భార్గవరెడ్డి చేశారు కాబట్టి ఈ యాక్ట్ ఈ 3 సెక్షన్లు పెట్టి రేపో మాపు వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు మన సొంతంగా క్రియేట్ చేసింది కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళ వేదికగా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పత్రికలో జరుగుతున్నటువంటి చర్చలు ముందే సెక్షన్లు పెట్టేశారు వీళ్ళు. విచారణ సందర్భంగా విచారణకు సంబంధించి బయటికి రాకముందే పోలీసు అధికారులు కానీ విచారణ చేసిన అధికారి కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే వీళ్ళ పత్రికలు వచ్చేస్తాయి, తీర్పులు వచ్చేస్తాయి, సెక్షన్లు వచ్చేస్తాయి, శిక్షలు వచ్చేస్తాయి, శిక్షలు కూడా వీళ్ళు వేసేస్తారు. మరి ఇవన్నీ వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు, ఈ సెక్షన్లు పెట్టారని వీళ్ళు చెప్పేస్తున్నారు ముందే. సెక్షన్ 49, 61, 66A ఐటీ యాక్టు ఇవన్నీ పెట్టేశారని చెప్తా ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి. సో ఇదే కాకుండా వీళ్ళు అనేక కుట్రలు చేశారంటే ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వైఎస్ షర్మిలకు సంబంధించి కూడా మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రలో చేతులు ఊపొద్దని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న జగన్ చెప్పాడంట. జగన్ షర్మిల కలవడానికి వెళ్తే నువ్వు చేయి ఊపకు పాప అన్నాడంట, చేయి ఊపొద్దని చెప్పి. మరి ఎక్కడ కూడా చేయి ఊపడం ఆపలేదు, ప్రతి చోట చేయి ఊపిందే. 2019 ఎన్నికలకు ముందు కూడా చేయి ఊపింది. మరి ఎక్కడ మనకి చేయి ఊపకుండా సైలెంట్గా ఉన్న పరిస్థితి ఎక్కడ కూడా మనం చూడలేదు. మరి చెప్తే ఆపాలి కదా. ఈ రకమైనటువంటి ఒక అబద్ధం ఆ కుటుంబంలో విభేదాలు సృష్టించాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలను మరుగుజ్జులని చేసేసాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి, ఇట్లా రకరకాలుగా వీళ్ళు తండ్రి కొడుకులు కలిసి నాశనం చేసి పెట్టారు చంద్రబాబు గారిని. ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తిట్టించేయడమే ఒక కార్యక్రమంగా వీళ్ళు పెట్టుకున్నారు, మొత్తం వీళ్ళే వ్యవహారం అంతా నడిపించారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్కేస్ నిజంగానే కనుక ఈ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ వీళ్ళందరూ మరుగుజ్జులని చేశారు, మొత్తం వైసీపీ పార్టీ నాశనం చేశారనేటువంటిది నిజమే అయితే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆలోచించాలి. సజ్జల గారికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే మీ పార్టీకి నష్టం జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మన ఎన్నికల నష్టం జరిగింది కాబట్టి అది కారణాలు, ఈ అనేక కారణాలు ఉన్నాయి, ఇది కూడా ఒక కారణం అయితే కనుక ఖచ్చితంగా సజ్జల గారిని పక్కన పెట్టడం అనేటువంటిది మీకు మీ పార్టీకి మంచిది నిజంగా ఆ రకంగా తప్పు చేసి ఉంటే కనుక. సో ఈ రకంగా ఇద్దరు తండ్రి కొడుకులకు సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పోసాని కృష్ణమూర్తి కూడా అనేక విషయాలు భయంకరమైనటువంటి నిజాలు బయట పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ అవుతారు అని చెప్పి వీళ్ళ దాంట్లో వార్తా కథనాలు రావడం జరిగింది. మరి చూద్దాం, రేపు మాపు అంటున్నారు కదా, మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. ఏదేమైనా కూడా ఈ 9 నెలల కాలంలో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ అరెస్ట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎంతవరకు ఇది పోతుంది ఏందనేది చూద్దాం. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.